ఆచి చికెన్ మసాలా. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ పీఠం కోసం కాంగ్రెస్ లోని రెండు వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏఐసిసి సెక్రటరీ సవాంగ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి సమావేశమయ్యారు. జగిత్యాల మున్సిపల్ పీఠంపై వారితో చర్చలు జరిపారు. జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు నేతలు ప్రయత్నం చేశారు. పార్టీలో ఆరంభం నుంచి ఉండి బలోపేతానికి కృషి చేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని జీవన్ రెడ్డి కోరారు. తన వర్గానికి చెందిన వారికే చైర్మన్ పదవి ఇవ్వాలని పట్టుబట్టారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, సందీప్, అయితే జగిత్యాల మున్సిపల్ లో పీఠంపై అయితే చైర్మన్ ఎవరన్నది అయితే ఓ కొలిక్కైతే ఇంకా రాలేదని చెప్పవచ్చు. ఇరు వర్గాలకు సంబంధించి రెండు పార్టీలకు, ఒకే పార్టీలో ఇద్దరు నేతలు ఉండడంతో మాకు కావాలంటూ కూడా అధిష్టానం ముందైతే ప్రపోజల్ అయితే పెట్టారు. జీవన్ రెడ్డి అయితే తన అంచర్ల పేరు చెప్పకుండానే జెండా దాదాపు దశాబ్ద కాలంగా కూడా జెండా పట్టుకొని బీఆర్ఎస్ హయాంలో జైలుకి వెళ్లి పార్టీ కష్టంలో ఉన్న సమయంలో పార్టీ కొరకు పాటుపడ్డ వారికి మాత్రమే చైర్మన్ ఇవ్వాలి కానీ వలసవాదులకు ఇవ్వద్దంటూ కూడా ప్రపోజల్ అయితే పెట్టారు. ఇటు సంజయ్ సైతం ఇద్దరు పేర్లు అయితే ప్రపోజల్ పెట్టినట్టు కూడా తెలుస్తుంది. సమీల వారితో పాటు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్న అడ్వాల జ్యోతి పేర్లు ప్రపోజల్ పెట్టారంటూ కూడా సంజయ్ అయితే మీడియాకైతే తెలిపిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. ఇద్దరిలో ఎవరికొకరికైతే ఇచ్చినా పర్లేదంటూ కూడా సంజయ్ చెప్తున్నప్పటికీ కూడా సంజయ్ తన ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జెండా మోసిన వారికి నేను ప్రపోజల్ చేశానని కూడా చెప్తున్నారు. సమీల శ్రీనివాస్ గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరి మధ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరినట్టు కూడా తెలుస్తుంది. తదనంతరం మున్సిపల్ ఎన్నికల ముందు అయితే కాంగ్రెస్ పార్టీలోకి అయితే వచ్చినట్టు కూడా సంజయ్ పేర్కొన్న పరిస్థితి ఉంది. ఇటు అడ్వాల జ్యోతి గత మున్సిపల్ చైర్మన్ ఎన్నిక చివరి సమయంలో ఇటు కాంగ్రెస్ పార్టీ నుండి జీవన్ రెడ్డి అనుచరురాలిగా కూడా పనిచేసిన ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి చైర్మన్ గా కొనసాగారు. జీవన్ రెడ్డి వైపు నుంచి కూడా అభివృద్ధి కోసం తన వైపు వచ్చారని చెప్పేసి కూడా సంజయ్ పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. తాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చైర్మన్ రిక్వెస్ట్ చేశారని కూడా సంజయ్ పేర్కొంటున్నారు. జీవన్ రెడ్డి సైతం ఎవరికి అధిష్టానం ఏది చెప్తే దానికి మేము కట్టుబడి ఉంటాము అని చెప్పేసి కూడా అధిష్టానం ముందైతే పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు షీల్డ్ కవర్ లో అయితే పేరు పంపిస్తాము, ఎవరి పేరు వచ్చినా వారు అందరూ కాంగ్రెస్ కు పార్టీ నమ్మకం కొద్ది ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలని చెప్పేసి కూడా అధిష్టానం అయితే సంబంధిత ఇరు వర్గాలకు కూడా సూచించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు అడ్వాల జ్యోతికి సైతం కొంతమేర తమకు చైర్పర్సన్ టికెట్ రాలేమన్న కోణంలో మాత్రం కొంత సందిగ్ధత నెలకొందని చెప్పేసి కూడా ఎక్కువ మట్టుకైతే సమీల వానికి అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇరు వర్గాలకు సంబంధించి క్యాంపు రాజకీయాలు అయితే మరికొద్ది గంటల్లో కూడా అది బయటకు రానుంది. ఇప్పుడే హైదరాబాద్ నుంచి సైతం జీవన్ రెడ్డి అనుచరులు బయలుదేరినట్టు కూడా సమాచారం నేపథ్యంలో సంజయ్ కి సంబంధించి సమయం దగ్గర పడుతున్న వేళ ఇద్దరి మధ్య గొడవ విషయంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో చైర్మన్ పీఠం ఏ వర్గానికి దక్కే అవకాశం ఉంది? సందీప్, మనం నిన్న చెప్పుకున్న విషయంలోనే మనం అనుకున్నట్టు కూడా సంజయ్ వర్గానికే ఈ చైర్మన్ పీఠం దక్కే అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది. ఇటు వైస్ చైర్మన్ అయితే జీవన్ రెడ్డి వర్గానికి చెందిన వారికి ఇచ్చే ఆలోచనలు అధిష్టానం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇద్దరు పేర్లు కూడా అధిష్టానం నుంచే వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. చైర్మన్ ఎమ్మెల్యే వర్గానికి, వైస్ చైర్మన్ జీవన్ రెడ్డి వర్గానితో పాటు ఇటు కోఆప్షన్ సభ్యులతో పాటు అభివృద్ధికి సంబంధించి కూడా జీవన్ రెడ్డికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా అధిష్టానం చొరవ తీసుకుంటుందని చెప్పేసి కూడా అధిష్టానం ప్రపోజల్ అయితే పెట్టినట్టు కూడా మనకు నిన్ననే తెలిసింది. ఇటు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అయితే కీ రోల్ గా వ్యవహరిస్తూ కూడా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఇరు వర్గాలను కూడా ఇండివిజువల్ గా అయితే డిప్యూటీ సీఎం వద్ద కూడా
చర్చించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కూడా ఆ ఇద్దరి క్యాంప్ రాజకీయాలకు తెరలేపి ఇటు ఇద్దరిని సయోధ్య ఇద్దరికి ఒకరికొకరు మాట్లాడకపోయినప్పటికీ కూడా కలిసి పనిచేయాలని చెప్పేసి కూడా సూచించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే గోపి, అంటే చైర్మన్ పీఠం సంజయ్ వర్గానికి దక్కితే జీవన్ రెడ్డి వర్గీయులు అసహనం వ్యక్తం చేసే పరిస్థితి లేదా? ఏ సందీప్ అయితే మనం ముందుగా చెప్పినట్టు కూడా జీవన్ రెడ్డి వర్గానికి సంబంధించిన వారు కూడా కొంతమేర ఆసక్తి ఉన్నప్పటికీ కూడా అధిష్టానం చెప్పిన లైన్ దాటమని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి తన అంశాలకైతే సూచించినప్పటికీ వాళ్ళు తన ఏదైతే పెద్ద దిక్కుగా భావిస్తున్న జీవన్ రెడ్డి ఏది చెప్తే అది నడుచుకుంటాము, మాకు చైర్మన్ ఇచ్చినా ఇయ్యకపోయినా గానీ మేము కొనసాగుతామని చెప్పేసి కూడా చెప్తున్నా. కొంత అనాసక్తి ఉన్నప్పటికీ కూడా ఇటు ఇక్కడ మనకు అందిన సమాచారం సంజయ్ వర్గంలోనే రెండు భాగాలుగా చీలిపోయినట్టు కూడా మనకు సమాచారం అయితే అందింది. ఇటు అడవాల జ్యోతి సంబంధించిన ఒక వర్గము, ఇటు సమీన్ల శ్రీనివాస్ కు వానికి సంబంధించిన ఒక వర్గము, రెండు వర్గాలుగా కూడా సంజయ్ వర్గం చీలిపోయినట్టు కూడా మనకైతే సమాచారం అందింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరికి ఓటేస్తారన్నది మాత్రం ఆసక్తి అయితే నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ గోపికృష్ణ. ఇక జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ పీఠం కోసం కాంగ్రెస్ లోని రెండు వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏఐసిసి సెక్రటరీ సవాంగ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి సమావేశమయ్యారు. జగిత్యాల మున్సిపల్ పీఠంపై వారితో చర్చలు జరిపారు. జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు నేతలు విశ్వ ప్రయత్నాలు చేశారు. పార్టీలో ఆరంభం నుంచి ఉండి బలోపేతానికి కృషి చేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని జీవన్ రెడ్డి కోరారు. తన వర్గానికి చెందిన వారికే చైర్మన్ పదవి ఇవ్వాలని పట్టుబట్టారు. పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని, పార్టీ జెండా మోసిన వారికే పదవులు ఇవ్వాలని కోరుకునే వ్యక్తిని అని తన అభిప్రాయాలు, సూచనలు పరిగణలోకి తీసుకోవాలని జీవన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ బీ ఫారంపై గెలుపొందిన వారు స్వతంత్రులు, ఎంఐఎం కలిపి మొత్తం 23 మంది అభ్యర్థులతో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో శనివారం 14 మంది అభ్యర్థులతో జీవన్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. రెండు వర్గాలు క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టడంతో జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా జీవన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు.